మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను చెప్పు మాటలు ఆత్మ జీవము, జీవాత్మ కలిగినవి. మనిషి దేవుని నుండి వచ్చిన ఆత్మ, పరమాత్మ నుండి విభజించబడిన జీవాత్మ. దేవుడి నోటి నుండి వచ్చి కలుగుగా కలిగించిన ఈ ప్రకృతిలో నుండి వచ్చిన ప్రతిదీ దానిలో జీవముంది, దానిలోనూ ఆత్మ ఉంది. భౌతిక సృష్టిని చేసింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన మాటలో ఏముంది? ఆత్మ జీవం ఉంది. భూమి కలుగుగాక, దాంట్లో ఏముంది? ఈ సృష్టి భౌతికమైన సృష్టి, భూమి పుట్టించునుగాక, ఈ మొక్కలన్నీ కలగాలి. వాటిలో ఏముంది? మొక్కల్లో జీవం ఉంది. మత్స్యరములు సముద్రములు కలిగించునుగాక, జీవం ఉంది. ప్రతిదీ చేసినప్పుడు అన్నిటిలోనూ కూడా జీవం ఉంది.